అస్సలాముఅలైకుం అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. ఇది నా రెండో వీడియో అండి. మా డే ఎప్పుడైనా సరే హాట్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మా హాట్ వాటర్ కలోంజీ జీలకర్ర నానబెట్టిన నీళ్ళండి. మార్నింగ్ వాటిని కొంచెం వేడి చేసుకొని వడకట్టేసుకొని తాగితే చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. మా హస్బెండ్కి వచ్చేసి ఈరోజు నేను జీలకర్ర రైస్ చేస్తున్నాను. జీలకర్ర రైస్ మనం రైస్ కుక్ చేసేసుకుంటే ఏ టైప్ ఆఫ్ రైస్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి. జీలకర్ర రైస్ కావచ్చు, వాము రైస్ కావచ్చు, క్యారెట్ రైస్ కావచ్చు, పుదీనా రైస్ కావచ్చు, ఏదైనా సరే అండి. మనం ముందు రైస్ కుక్ చేసుకుంటే 2 minutesలో అయిపోతుంది మనకి. అందుకని నేను ముందు రైస్ కుక్ చేసేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్తో కన్నా గీతో చేసుకుంటేనే మనకి రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను గీనే యూస్ చేస్తాను ఎప్పుడైనా సరే. 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసేసి ఒక 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసేసి ఆ గీలో కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి. ఇది మీకు ఆప్షనల్. పచ్చిమిర్చి ఏంటంటే ఒక్కొక్కరికి బయటలో కొంచెం కారంగా తగిలితే ఇష్టపడతారు ఒక్కొక్కరు. మాకైతే బాగా నచ్చుతుంది. అందుకని నేను పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్రని వేసుకోవాలి. జీలకర్రని ఒక 2 స్పూన్లు, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని బాగా సన్నగా చాప్ చేసుకొని కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్ ఉన్నాయి కదండి, దానిని యాడ్ చేసేయండి. ఆ రైస్ యాడ్ చేసేసి మనం బాగా అన్నీ మిక్స్ అయ్యేలా కలపండి. కలిపిన తర్వాత నేను రైస్లోనే సాల్ట్ బాయిల్ అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేస్తానండి. అందుకని నేను సాల్ట్ తక్కువ చూపించాను మీకు మెషరు. మీకు కావాలనుకుంటే మీరు రైస్కి సరిపడాగా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అలాగే ఉంచారనుకోండి, చక్కగా మగ్గిపోతుంది. దీనికి ఏ కర్రీ అయినా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీ అయినా బాగుంటుంది, వెజ్ కర్రీ అయినా బాగుంటుంది. నేనైతే మటన్ పాలకూర కర్రీ చేశాను. ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయడం కుదరలేదు. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా మటన్ పాలకూర కర్రీ చేసి చూపిస్తాను. ఇలా కుకింగ్ అయిపోయిన తర్వాత వెంటనే లంచ్ ప్యాక్ చేసేస్తానండి. మా హస్బెండ్ ముందు వెళ్ళిపోతారు, అందుకని ఆయనకి ముందు లంచ్ ప్యాక్ చేస్తాను. తర్వాత మా బాబు వెళ్తాడు. మా బాబుకి తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా లంచ్ ప్యాక్ చేసి వాటర్ అన్నీ బాబుకి సెట్ చేసేసి అప్పుడు కిందకి వెళ్తానండి. మా అపార్ట్మెంట్స్ దగ్గరికి స్కూల్ బస్ వస్తుంది. స్కూల్ బస్ టైంకి వెళ్తాను. 7:05 అట్లా వస్తుంది బస్సు. 7:05కి నేను 7కి కిందకి వెళ్తాను. ఒక 5 minutes బిఫోరే వెళ్తాము. వెళ్ళి బాబునికి సెండ్ ఆఫ్ చేసి అప్పుడు వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు ఉన్న క్లీనింగ్, మోపింగ్ ఇట్లాంటి చిన్న మన ఇంకా లేడీస్ వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా కామన్గా ఉండే వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని, నేను కలుసుకున్న క్షణం నన్ను వదిలిపోనని, ప్రతి ఘడియా జన్మగా నే గడుపుతున్నానని, ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసాని నీకు చెప్పాలని, నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదని, నేను కలుసుకున్న క్షణం నన్ను వదిలిపోనని, ప్రతి ఘడియా జన్మగా నే గడుపుతున్నానని, ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసాని నీకు చెప్పాలని. ఇది చిన్న జీవితం అండి. ఎన్ని రోజులు ఉంటామో ఎవరికీ తెలీదు, ఎంతవరకు ఉంటామో ఎవరికీ తెలీదు. ఉన్న అన్ని రోజులు కూడా చాలా సంతోషంగా ఉండండి. నలుగురితో కూడా సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఇది నా చిన్న సజెషన్ అంతే. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి.